సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు చేరుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచార యత్నానికి గురై రన్నింగ్ ట్రైన్లో నుంచి దూకి తీవ్రంగా గాయపడిన బాధితురాలని పరామర్శించారు బండి సంజయ్. బాధితురాలతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అత్యాచార ఘటనలో ఇంకా అరెస్టులు జరగలేదన్నారు బండి సంజయ్. అసెంబ్లీలో మాత్రం అరెస్టులు జరిగినట్టు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. మెట్లలో అనంతపూర్ చెందినటువంటి అమ్మాయి మీద ఎంఎంటీఎస్లో అనంతపూర్ చెందినటువంటి 22 నెలల అమ్మాయి మీద ఇతర వ్యక్తి అఘాయిత్యం చేసినటువంటి ప్రయత్నంలో వాని బాధ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి ఏడ్చి బయటకు దుక్కడం, వెంటనే అక్కడ రైల్వే పోలీస్ కానీ ఇక్కడ ప్రాక్టీస్ అందరూ కూడా అమ్మాయిని గాంధీ ఆసుపత్రికి అడ్మిట్ చేసిన తర్వాత వెంటనే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు పోయి అమ్మాయిని కలిసిన తర్వాత ఆ రోజు నేను అమ్మాయి వాళ్ళ ఫాదర్తో అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. ఇంకా కొంచెం ట్రీట్మెంట్ ఇబ్బంది వస్తుందని చెప్పి వచ్చిన తర్వాత వెంటనే విషయాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి పార్టీ పరంగా సమాచారం ఇచ్చిన వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా బాధ్యత తీసుకొని చెప్పి వారు అది చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడం, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడము, వెంటనే యశోద హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ అందరూ కూడా వెంటనే స్పందించి అన్ని రకాలకు ఆ ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి కోలుకోవడం జరిగింది. అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అమ్మాయి జరిగినటువంటి విషయంలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి. అన్నింటి మీద మేము విచారణ చేస్తున్నాం, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మేము నిందితులను గుర్తించడం పట్టుకున్న వాళ్ళని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేదానికును పోలీసులు చెప్పేదానికి చాలా ఫరక్ ఉంది. ముఖ్యమంత్రి గారు పట్టుకున్నామని చెప్తున్నారు, నేరస్తున్నారు. వీళ్ళము గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోతుందనే విషయానికి ఇది నిరూపించారు. దీన్ని మళ్ళీ ఏం చేశారు, దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేశారు. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఎంఎంటీఎస్లో అత్యాచారం అఘాయిత్యం జరిగితే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, లా అండ్ ఆర్డర్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. దీన్ని కూడా నెట్టే ప్రయత్నం చేశారు. ఏ జరిగినా మంచి జరిగితే వాళ్ళ కొట్టేసుకుంటారు, చెడు జరిగితే కేంద్రం అంటారు. మరి కేంద్రమా రాష్ట్రమా? మీరు ఇంతవరకు కూడా నిందితులు పట్టుకోకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం.